వీడియోలో నొక్కినా శాంతించు పిల్ల అడ్లు పోతుంది అన్ని నువ్వే చూసుకోవాలా పిల్లకేం తెలుస్తుంది అలాగే కెమెరాలో నీదే అంతే అది 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 ఆ పిల్ల తిరిగిందే ఇంక నువ్వే అన్ని ముందు నుండి కాసి కాపాడాలి ఇదిగా అమ్మ ఇక్కడ ఉంది ఇదిగా ఇక్కడ కుంకుమ నిశ్చింతల తోట నీ కూడా ఉంటాను నేను దానికి ఓపిక లేదమ్మా ఈ రకంగా ఏదో డబ్బులు ఉంటాయి చేస్తాయి చెయ్యి చెయ్యి అంతే నువ్వు ముందుండి నడిపించి తమ్ముడిని నమ్ముకుంది తమ్ముడిని నమ్ముకుందమ్మా నువ్వు కాపాడు కాపాడు శ్రీనివాస నువ్వు కూడా తండ్రి శ్రీనివాస నా బిడ్డలు ఇద్దరు వచ్చారు పేరంటాళ్ళు నా వదిలి వచ్చారు నేను మూడో దాన్ని వేద పడతారు కాబట్టి అమ్మా తీసుకోవాలంటే నాగేశ్వరి అమ్మా చల్లగా తండ్రి తమ్ముడు శ్రీనివాస శ్రీనివాస నువ్వు కూడా కాపాడు నిన్నే నమ్ముకుంది ఇంక నీదే ధైర్యం ఇంకేమీ అనుకో అన్ని ఆరోగ్యంగా చేయంతే పిల్లని ఎందుకు నమ్ముకుందో నిన్నే నమ్ముకుంది ఇంకా అదే దాని అమ్మని తీసిపోయి ఎక్కడో కాడ ఉంటది నేను దుర్గమ్మని అమ్మ కాదని అనలే తల్లి దుర్గమ్మని పిల్లనే లేదండి దుర్గమ్మనమ్మ తీసుకోలే అమ్మా మంచి పని చేసావు తల్లి నిజంగానే నిజంగా అలాగే నువ్వు కాపాడాలి ఇంకా నీదే మహిమ పట్టుకోండి మెల్లగా మెల్లగా మంచినీళ్ళు ఇప్పింది మంచినీళ్ళు నిన్నే నమ్ముకుంది కదా నువ్వే ముందు నడిపించాలి మరి పచ్చిలే కదా అందరూ ఉంటే సుఖమేమో అన్నది దానికోసం ఉడికి బెండ అది ఆ పిల్ల కోసమే ఈ పిల్ల గురించి బెండ అన్ని కార్యక్రమాల పిల్లలకైతే తీసుకొచ్చి పిల్ల పక్కన ఉండు చూద్దామని వచ్చాను అవునా ఏం చేస్తామని చదువు మంచిగా ఉండే ఇప్పుడు చూసారు కదండి ఆ వీడియోలో ఏం జరిగిందంటే నేను మార్నింగ్ అయితే లక్కీ డ్రా కూపన్స్ దేవుడి దగ్గర పెట్టాను అన్న టైంకి 9 o'clockకి నేను కూపన్స్ అయితే తీసి రాద్దామని చెప్పేసి దేవుడి ముందునే టేబుల్ వేసుకుని కింద అయితే అంతా సెట్ చేసుకుని కూర్చుని ఒళ్ళో పెట్టుకున్నాను. అలా వీడియో షూట్ చేద్దామని కెమెరా ఓపెన్ చేసి మొబైల్ అయితే ఫోన్ ముందు అలా పెట్టుకున్నాను. వెంటనే మా అమ్మగారి మీదకి అమ్మవారు వచ్చేసారు. నేను విజయవాడ దుర్గమ్మని అని చెప్పేసి మేమైతే లిటరల్లీ షాక్ అయ్యాను. నేనైతే ఏమనుకున్నానంటే మేబీ నేను చేసేది తప్పేమో ఇక్కడతో ఆపే అని చెప్పడానికి వచ్చిందేమో అనుకున్నాను. అట్లా ఏమనలేదు. బిడ్డ నేను ఆశీర్వదించడానికి వచ్చాను, రా ఇటు రా, నీకోసం నేను వచ్చాను, మనవరాలా రా అని చెప్పేసి అన్నది. వెంటనే నేను లేచి మా అమ్మగారికి మా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అమ్మవారు అయితే వస్తారు, ఎవ్వరు రారు, ఓన్లీ అమ్మవారు దుర్గమ్మ తల్లి అయితే ఎప్పుడు వస్తుంది. మా చిన్నప్పటి నుంచి మేము చాలాసార్లు చూసాం. సడన్గా వచ్చేటప్పటికి అప్పుడు మా ఇంట్లో కూడా రిలేటివ్స్ ఉంటే, మా పిన్ని ఉండే, ఇంకా బయట ఒక ఆంటీ గారు అయితే వచ్చేసి ఇంట్లో అయితే ఉన్నారు. వెంటనే నేను విజయవాడ దుర్గమ్మని రా అనేటప్పటికి నేను అవన్నీ అసలు నేనైతే పెన్ అట్లా పెడదాము, ఫస్ట్ నేమ్ రాద్దాము, దీనికన్నా ముందు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి కెమెరా అట్లా పెట్టుకుని అయితే ఉన్నాను ఫ్రెండ్. వెంటనే ఆవిడ వచ్చేటప్పటికి అవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వెంటనే ఆవిడ అట్లా పడిపోయారు, అక్షింతలు వేసి అట్లా పడిపోయారు. నెక్స్ట్ అయితే నేను స్టార్ట్ చేశాను. రియల్గా నాకైతే అసలు ఇలా స్టార్ట్
చెయ్యక ముందే నేను చేస్తున్నానని గత 4 రోజులుగా దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. నాకైతే ఇది నిజంగా షాక్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ అమ్మవారు అయితే నన్ను వచ్చి ఆశీర్వదించారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కా కూపన్ తీసుకోండి. జస్ట్ 555.